this is Ravant Kumar Pakala, and today I'm going to start the JavaScript classes where you can listen and you can learn from JavaScript. అయితే ఈ కోర్స్ అనేది మన అమీర్పేటలో కూడా దొరికింది, కానీ అమీర్పేటలో కోర్స్ ఇక్కడ మనం ఉచితంగా నేను చెప్తున్నాను. ఈ కోర్స్ నేర్చుకుంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. మన జావాస్క్రిప్ట్ ఎలా ఇంటరాక్ట్ అవుతామో అన్నీ తెలుస్తుంది. స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎక్స్ప్లెనేషన్. నెమ్మదిగా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను నేను. ఈ నెమ్మది ప్లేలిస్ట్లో కూడా పుష్ చేస్తాను. సో జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. నేను చెప్పే టాపిక్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, సరేనా? ముందుగా VS కోడ్ ఓపెన్ చేసి మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని జావాస్క్రిప్ట్ సంబంధించింది. అయితే ముందుగా మనం వెళ్ళే ముందు అసలుకి జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు వాడతారనేది తెలుసుకుందాం. ఫస్ట్ అసలు జావాస్క్రిప్ట్ మామూలుగా మనం వాట్ ఈస్ జావాస్క్రిప్ట్ అండ్ వై డూ వి యూస్ జావాస్క్రిప్ట్? JavaScript which is used to convert static pages to dynamic page. Static pages to dynamic pages గా కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. స్టాటిక్ పేజెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాం, చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు గూగుల్లోకి వెళ్తున్నాం, జస్ట్ స్టాటిక్ పేజెస్ వెబ్సైట్స్, జస్ట్ ఏవైనా సరే కొన్ని స్టాటిక్ పేజెస్ సంబంధించింది. ఇప్పుడు మనం వికీపీడియా స్టాటిక్ వెబ్ పేజ్ ఉంది, ఇది జస్ట్ ఒక స్టాటిక్ వెబ్ పేజ్. అయితే ఇక్కడ నుంచి మనం వేరే ప్రొఫైల్కి మూవ్ అవ్వాలన్నా కూడా, ఫంక్షన్ వర్క్ అవ్వాలన్నా కూడా, ఇప్పుడు కర్సర్ ఇచ్చి చూస్తారు కదా, క్లెయిమ్ చేసి మనం మూవ్ చేయాలనుకున్నా కూడా వెబ్ పేజ్ ఎట్లా మూవ్ అయింది వేరే పేజ్కి, ఇక్కడ నావిగేషన్స్ ఎలా మారుతున్నాయి అన్నీ చూసారు కదా. ఇవన్నీ కుదిరేది కూడా మన జావాస్క్రిప్ట్తోనే. అర్థమైందా? ఇది మీకు తెలియాలి ఫస్ట్. ఇది స్టాటిక్ పేజెస్ టు డైనమిక్ పేజెస్ కన్వర్ట్ చేస్తుంది. అండ్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఆల్సో ఏ లైట్ వెయిట్ ప్రోగ్రామింగ్ అండ్ ఆబ్జెక్ట్ బేస్డ్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ బేస్డ్ అండ్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్? ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే ఇట్స్ వర్క్స్ ఆన్ ఆబ్జెక్ట్స్ మీదే పనిచేస్తుంది. అర్థం కాలేదు కదా? ఆబ్జెక్ట్ బేస్డ్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆల్రెడీ అంటే మీరు ముందు ఏమైనా పైథాన్ కానీ ప్రోగ్రామింగ్ సంబంధించిన ఏవైనా సరే నేర్చుకుంటే వాటి మీద ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీద పనిచేసి ఉంటారు కదా, దాని మీద అంటే మెథడ్స్ మీద వీటి మీద కూడా పనిచేస్తుంది. ఓకేనా? ఇది ఒక లైన్లో చెప్పాలంటే జావాస్క్రిప్ట్ అనేది ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ కామన్లీ యూజ్ ఫర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అర్థమైందా? ఇది జావాస్క్రిప్ట్ అన్నది అండ్ దాని యొక్క ఉపయోగం. ఇంకొకటి జావాస్క్రిప్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎక్మాస్క్రిప్ట్. ఇది బిహైండ్ ద స్టోరీ. మీరు ఒకవేళ ఆ స్టోరీ కొన్ని తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఇప్పుడు బ్లెక్ మీద దొరుకుతుంది, ఆ స్టోరీ చూడండి. ఇది మనకు కావాల్సిన అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు, అర్థమైందా? I think you can understand. So again I'm saying that what is JavaScript? JavaScript అంటే JavaScript is used to convert static pages to dynamic pages, and also JavaScript it is a lightweight programming language which is object based and also object oriented language. అర్థమైందా? నెక్స్ట్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అలాగే ఫీచర్స్ కొన్ని చెప్తాను, వినండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్స్లో కానీ ఎక్కడైనా సరే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏంటంటే జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ సింక్రోనియస్ అండ్ ఆల్సో ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. సింక్రోనియస్ అంటే ఒక టాస్క్ అనేది ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కగా, ఇప్పుడు ఒక పెద్ద రూమ్ అనుకుంది, ఆ రూమ్లో ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ ఎంట్రీ ఎలా అవుతారు అలా సింక్రోనియస్గా ఉంటుంది. అలాగే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఇట్ కెన్ అండర్స్టాండ్ లైన్ బై లైన్ and also it is open source language and it is a case sensitive in nature. JavaScript is also a case sensitive in nature. Error free language. Remember, error free language. It is a platform independent language and also JavaScript is a object based and also object oriented. చూసారా మళ్ళీ మనం మాట్లాడుకుంటూ వచ్చింది. And it is a server based, it works on server side and also client side. సర్వర్ సైడ్ కూడా పనిచేస్తుంది ఇది, సర్వర్ సైడ్ అండ్ ఆల్సో క్లయింట్ సైడ్. సర్వర్ సైడ్ అంటే మనకు తెలిసింది ఏంటంటే నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ ఇలాంటి నోడు, ఎక్స్ప్రెస్ వీటి మీద. అదే క్లయింట్ సైడ్ అంటే మామూలుగా క్లయింట్స్ ఇంటరాక్ట్ అవుతుంది. ఏదనుకుంటున్నారు చెప్పండి, జావాస్క్రిప్ట్ మీదే. అదైందా? వీటి మీద పనిచేస్తుంది. అదైందా? అండ్ ఇది ఆల్సో
సింగిల్ థ్రెడ్ లాంగ్వేజ్. ఓకే, ఇది సింగిల్ థ్రెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే టాస్క్ మీకు తెలిసి ఉంటుంది. ఎవరైతే జావాలో ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది సింగిల్ థ్రెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. అదేనా ఇవి మెయిన్గా చెప్పాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్స్. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఏంటో చూద్దాం. అర్థమైందా? ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళే ముందు మనం మొత్తం జావా స్క్రిప్ట్ అనేది 3 విధాలుగా ఎగ్జిక్యూషన్ అవుతుంది. ద జావా స్క్రిప్ట్ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ 3 ways. One is console way, that is browser way. Second thing is internally and also externally. So first we go to the console way. Console way అంటే మనం బ్రౌజర్లో వర్క్ చేసి ఎలా వర్క్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. జస్ట్ ఇప్పుడు ఈ బ్రౌజర్ ఉంది కదా, ఒక బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఈ బ్రౌజర్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ కన్సోల్. సో లెట్స్ ఓకే, we can write. ఇప్పుడు మనం టైపింగ్ అవుతుంది కదా. ఓకే, console dot log of 10 సింటెక్స్ అని వచ్చేది మనం ప్రాపర్గా. ఓకే, చూసారా కన్సోల్ లాగ్, మీకు జూమ్ చేసి పెడతాను ఇంకొద్దిగా. చూసారా కన్సోల్ లాగ్ ఆఫ్ 10 అంటే మీరు కన్సోల్ లాగ్ అంటే ఏంటి అన్నది ఇది ప్రింట్ స్టేట్మెంట్ ఇన్ జావా స్క్రిప్ట్. అదేనా 10 వచ్చింది చూసారు కదా. ఇది కాకపోతే వెన్ వీఆర్ యూజింగ్ ఇన్ కన్సోల్ ఇన్ ద బ్రౌజర్ ద డేటా గెట్ evaporated when we close the console. Okay, when we use the console, that's why we will not use the console the best way because the data get evaporated. Understand? That's the reason we are not using. అండ్ మీకు అన్డిఫైన్ అనేది నీకు ముందుగా వెళ్తుంటే మీకు తెలుస్తుంది. అర్థమైందా? ఇదొక వే. నెక్స్ట్ రెండోది ఇప్పుడు మనం ఇంటర్నల్లీ చూద్దాం. అంటే ఇంటర్నల్లీ అంటే విచ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద సేమ్ పేజ్, which can embedded on the JavaScript in the same instructions. That is, let's take this. ఇది క్లోజ్ చేద్దాం, అవసరం లేదు మనకి. HTML ఓపెన్ చేస్తాను. దీంట్లో బాడీలో ముందుగా ఒక H1 పెట్టుకుందాం, హలో, అండ్ ఒక స్క్రిప్ట్ పెట్టుకుందాం. ఈ స్క్రిప్ట్స్లో మనం ఏం ఇచ్చుకుందాం అంటే డైరెక్ట్గా మనం రాయొచ్చు. ఏమని కన్సోల్ ఎల్ఓజీ అని చెప్తే మనకి లాగ్ ఉంటుంది కదా. ఈ కమాండ్ రన్ చేస్తే ఇక్కడ ఈ కమాండ్ మనం రన్ చేస్తే ఇక్కడ కన్సోల్ ఉంటుంది, డైరెక్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. సో కన్సోల్ ఆఫ్ 10 గెట్ బ్యాక్. చూసారా, ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, మళ్ళీ సర్వర్ ఇది ఉంటుంది, ఒకసారి రన్ చేద్దాం. చూసారా, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి, డబుల్ క్లిక్ ఇన్స్పెక్ట్, గో టు కన్సోల్. 10 కనపడిందా? చూసారా 10 వచ్చింది. ఇదొక వే. సో దిస్ ఈస్ ఇంటర్నల్లీ. అయితే ఎక్స్టర్నల్లీ అన్నది ఏంటి అది ఇప్పుడు కూడా చూపిస్తాం మీకు. జస్ట్ ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇది మనం సపరేట్ ఫైల్ క్రియేట్ చేసేసి దానికి ఎక్స్టర్నల్ ఎలా చేయాలో నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు ఆల్రెడీ HTML తయారైంది కదా, ఇంకొక HTML ఫైల్ క్రియేట్ చేద్దాం. js1.html ఒక ఫైల్, నెక్స్ట్ js1.javascript ఫైల్. HTML మనం HTML కోడ్ ఇద్దాం. ఇచ్చామా? దీంట్లో స్క్రిప్ట్ ట్యాగ్ ఇద్దాం. script స్క్రిప్ట్. ఓకే, రాస్తున్నట్టు క్రియేట్ చేద్దాం. js1
అర్థమైందా? మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం సోర్స్ ఇచ్చాం, ఇది JSON ఫైల్ సంబంధించి. ఇప్పుడు JSON ఓపెన్ చేద్దాం. ఇక్కడ console.log of 10 రన్ చేద్దాం. ఇది మా దగ్గర JSON ఫైల్ ఓపెన్ చేద్దాం. కన్సోల్ ఓపెన్ చూసారా 10 వచ్చింది. ఇంకొకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. సేమ్ అవుట్పుట్ ఇంకొకటి వెల్కమ్. జస్ట్ ఒక స్పెల్ మిస్టేక్ అనేది రన్ చేద్దాం. చూసారా వెల్కమ్ వచ్చింది ఇలా. సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్. సో ఇది ఒక స్మాల్ వీడియో, అర్థమైందా ఎలా చేయాలి ఏంటి అన్నది. ఇది ఒక జస్ట్ ఒక బేసిక్ వీడియో, అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ మీ గివ్ మీ ద టైం. సో I will upload the videos daily, so you can learn from this and you can understand how the JavaScript I'm using. ఎందుకంటే నేను ఈ కోర్స్ ఆల్రెడీ నా దగ్గర అవైలబుల్ ఉంది, మీకు ఫ్రీగా చెప్తున్నాను. మన తెలుగు వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది. మీరు అమీర్పేటలో వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, కాబట్టి ఆ ఖర్చు తగ్గించడం కోసం నేను చెప్తున్నాను. బేసిక్స్ మనకు బిగినర్ ఇంటరాక్షన్ ఎలా చేస్తాడో అది మాత్రమే చెప్తాను నేను. చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది. ఇంకా ముందు ముందు వెళ్తా కొద్దీ కాన్సెప్ట్స్ అనేవి హెవీ అవుతా ఉంటే మీకు ఇంకా అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో చెప్తా ఉంటాను. సరే, వెరీ థ్యాంక్ యూ. And also, please share and subscribe to my channel once again. Thank you very much.